హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. లాస్ట్ టైం వాటర్ ఫౌండ్కి వెళ్ళినప్పుడు వీడియోస్ అన్నీ మిస్ అయ్యాయని చెప్పాను కదా. ఈసారి అస్సలు మిస్ చేయదలుచుకోలేదు. ముందుగానే వీడియోస్ తీయించుకోవాలనుకున్నాము. నాకు పిల్లలకు కూడా సేమ్ డ్రెస్సెస్సే వేసుకున్నాము. ఎందుకంటే ఒకసారి వాటర్లో పాడైనవి బయటికి పనికిరావు కదా. ఇలా వాటర్కే యూజ్ చేసుకోవాలని పక్కన పెట్టుకున్నాం. మా చిన్నాడబడుచు వాళ్ళ పిల్లలతో పాటు మేము కూడా ఎలా ఎంజాయ్ చేసామో ఫుల్ వీడియో పెట్టేశాను. ఎక్కడ కట్ చేయాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ది కదా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని. ఇంకా మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మన్నాము. వాళ్ళకి వీలు కాదన్నారు. ఇటు సైడ్ బాగా ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారనమాట. మా అత్తగారి సైడు మా అత్తగారు మా మామగారు ఇద్దరు లేరు కదా. మా వారు, మా పెద్దాడపడుచు, మా చిన్నాడపడిచే ఉన్నారు. ఇంకా ఈ జనరేషన్కి వాళ్ళ పిల్లలు మా పిల్లలు అలా ఉన్నాం, కానీ పెద్దవాళ్ళమంటూ ఈ జనరేషన్కి వీళ్ళే అనమాట. రోజు ఇంట్లో ఉండి ఉండి కొంచెం కూడా ఎండ కళ్ళల్లో పడితే ఉండలేకపోతున్నాను. అందుకే ఇక్కడున్నంతసేపు నేను స్పెట్సే క్యారీ చేశాను. వాటర్లో పెద్ద తెలియటం లేదు, కానీ ఎండలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వెళ్ళటం మా పిల్లలు స్పీడ్గా వెళ్ళిపోతారు వాటర్లోకి. వాటర్ని చూస్తే అదొక తెలియని సంతోషం అనమాట. ఈ రింగ్స్ లాగుంది కదా, దాంట్లో చాలా ఆడుకున్నాము. భలే అనిపించింది. రింగ్స్ వెనక ఒక అంబ్రిల్లా కనిపిస్తుంది కదా, దాని కింద ఒక గట్టు ఉంటుంది. దాని మీద కూర్చుంటే అంబ్రిల్లా మీద నుంచి మన మీద నీళ్లు పడతాయి. చాలా బాగుండిద్ది. కూర్చోవచ్చు కాసేపు. అని వెనక ఒక డ్రమ్ ఉంది కదా, అది నిండిన దాకా వెయిట్ చేసి అక్కడ నుంచుంటే ఒక్కసారిగా జలపాతం పడ్డట్టు పడతాయి. అది కూడా చాలా బాగుంది. అందరూ స్విమ్ చేసినంతసేపు చేసి అది నిండాక దాని కిందకు వస్తుంటారు. దాని వెనక రైన్ డ్యాన్స్ ఇది ఉంది, అది కూడా బాగుంది. రైన్ డ్యాన్స్కి డ్రమ్ముకి కూలింగ్ వాటర్ వస్తుంటాయి. ఈ ఆర్చి స్ప్రింగ్ వాటర్ వచ్చేది కూడా కూలింగ్ వాటరే వస్తాయి. ఈ వీడియోస్ నేను ఆల్రెడీ షార్ట్స్ పెట్టాను కదా. మా అమ్మ చెప్తుంది నేను ఈ ఎండలకి చాలా తగ్గిపోయానంట. నిజంగా తగ్గిపోయానా? మీరు కూడా కామెంట్ చేయండి, నేను తగ్గానో లేదు. తగ్గితే మంచిదే కదా. మా పిల్లల కంటే కూడా నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను. వాటర్ చూస్తే అంత పిచ్చి. మరి పెద్ద పెద్ద స్పీకర్స్తో సాంగ్స్ పెడుతుంటారు. ఆ సాంగ్స్ వింటూ వాటర్లోనే డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. మనం కూడా మనకు తెలియకుండానే చిందేసేస్తాం. ఈ స్లైడర్లో మా బాబు రివర్స్ వచ్చి జారాడు, చూసారా? ఆ పెద్దల్లుడు కూడా జారాడు. మా చిన్నాడబడుచు పెద్ద కొడుకు అనమాట. నా చిన్న కొడుకు ఆ గ్రీన్ కలర్ దాంట్లో నుంచి జారుతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ దాంట్లో భయం వేస్తుందన్నమాట. అన్నట్టు నేను మా ఆడబడుచు కూడా ఆ స్లైడరింగ్ చేసాము. గ్రీన్ కలర్ దాంట్లో చాలా భయం వేసింది. ఊపిరి ఆడినట్టు అయిపోయింది. లాస్ట్ టైం కూడా చేశాను, కానీ అప్పుడు అలా అనిపించలేదు. ఈసారి ఎందుకో కొంచెం బ్రీతింగ్ తీసుకోలేకపోయాను. చాలా ఇబ్బంది అనిపించింది. అని ఇక్కడ ఉన్నంతసేపు టైమే తెలియదు. మా వారు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పెద్ద స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేశారు. తర్వాత బయటకు వచ్చేసాడు. ఇగో మా చిన్నరాజా వారు కూడా జారేశారనమాట. పెద్ద అబ్బాయిది మా చిన్న అబ్బాయిది గుండ్లు చూస్తే మీరు గుర్తుపట్టచ్చు. స్ప్రింగ్లో నుంచి మేమందరం హాయ్ చెప్తూ బయటకు వస్తున్నాము. మా వారు వీడియో క్లిప్స్ తీస్తున్నారనమాట. ఒకసారి నార్మల్గా వస్తే ఇలా కాదు, హాయ్ చెప్తూ రండి అని చెప్పారు. నెక్స్ట్ టైం అలానే చెప్తూ వచ్చాము. ఈసారి ప్రతి ప్లేస్ మిస్ కాకుండా ఎక్స్ప్లోర్ చేశాము. అన్నీ వీడియో క్యాప్చర్ అయ్యాయి. ఏది మిస్ చేయకుండా అన్నీ వీడియోలో మెన్షన్ చేసేసాను. ఎందుకంటే ఎప్పుడైనా మాకు చూడాలనిపించినప్పుడు మేము చూసుకోవటానికి కూడా ఉండాలి కదా వీడియోస్. అందుకోసం నేనైతే దీని చుట్టూ తిరుగుతూ మరీ వీడియో తీయించుకున్నాను. చెప్పాను కదా, వాటర్ని చూస్తే చిన్నపిల్లని అయిపోతానని. నా నేచరే అలా ఉంటుంది. అందరూ ఎక్కడున్నా ఈ డ్రమ్ము నిండేసరికి దీని కిందకే వస్తారు. ఎందుకంటే జలపాతం నుంచి ఒక్కసారిగా నీళ్లు మీద పడ్డట్టుంటుంది. ఇగో ఫైనల్గా ఈ పెద్ద స్విమ్మింగ్ పూల్లో అయితే చాలాసేపు స్విమ్ చేశాము. ఉదయం 10:30కి వెళ్తే మధ్యాహ్నం 2 దాకా ఇక్కడే ఉన్నాము. ఆ తర్వాత భోంచేసి మళ్ళీ వచ్చాము. అంటే ఈవినింగ్ 4:30 దాకా ఇక్కడే స్పెండ్ చేసామన్నమాట. మా పిల్లలందరూ రకరకాల స్ట్రిల్స్తో జంప్ చేస్తూ వీడియో తీయించుకుంటున్నారు. ఒక్కరికి కూడా వాటర్ అంటే భయం లేదు. బాగా స్విమ్ చేస్తున్నారు నలుగురు. మా కొడుకు మా అల్లుడు అయితే వాటర్లోనే 2-3 మినిట్స్ బ్రీత్ తీసుకోకుండా ఉంటున్నారు. అంత ప్రాక్టీస్ చేస్తారనమాట వాళ్ళు. లాస్ట్ టైం బాగా ఎక్కువసేపు స్విమ్ చేశాను. ఈసారి ఎందుకో స్విమ్ చేయలేకపోయాను, ఉన్న చోటే ఉంటున్నాను. పోయినసారి అలా చేసి ఇంటికి వెళ్ళాక బాగా కాళ్ళు నొప్పులు వచ్చాయి. ఈసారి కొంచెం తక్కువగా చేశాను, కానీ అంత కాళ్ళు నొప్పులు లేవన్నమాట. రోజు సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉండింది.
మార్నింగ్ టైం తక్కువే, ఈవినింగ్ టైం చాలా ఎక్కువ మంది వచ్చారు. అసలు ఇసుకేస్తే రాలరనమాట, అంత క్రౌడ్ ఉంది. చూసి చూసి ఇంకా నేను కూడా వాటర్లోకి దిగేసానమాట. బాగా ఆడుకున్నాం వాటర్లో మేము. ఇక్కడ నేను స్విమ్ చేసే దగ్గర ఎదురెండ, కళ్ళల్లోకి ఎండ కరెక్ట్గా పడుతుంటుందన్నమాట. అందుకే స్పెట్స్ అస్సలు తీయలేదు నేను. కొంచెం కూడా ఎండ చూడలేకపోతున్నాను ఏమైందో. స్పెట్స్ నేను అసలు తెచ్చుకోలేదు, పిల్లలు తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర లాక్కున్నాను, నాకు ఎండకి వల్లవ్వట్లేదని. వాళ్ళంతా ఎంత బాగా ఈత కొడుతున్నారో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ, మీరు కూడా చూశారు కదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరమీ ఎక్కడెక్కడో ఉంటాము, కానీ ఎప్పుడన్నా సమ్మర్కో ఫెస్టివల్స్కో ఇలా ఒక చోట అందరం కలిసి ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఎవరి లైఫ్ వాళ్ళది కదా, ఎవరి ప్రపంచంలో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఏడాదికి ఒకసారైనా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకోవాలి. నిన్న మేము మా అన్నయ్య పిల్లలతో వచ్చాం కదా, అప్పుడు మా అమ్మను కూడా రమ్మన్నాము ఇదంతా చూస్తుందని. కానీ మా అమ్మకు వీలవ్వలేదు. మా అమ్మ మనలా మునగకపోయినా ఒక పక్కన కూర్చొని పాపం ఇదంతా చూస్తుంది కదా అనే ఫీలింగ్ నాకు. మా అమ్మ ఏంటో ఎక్కడికి రాదు. మనం నవ్వుతూ ఉన్నప్పుడు పేరెంట్స్ గుర్తు రాకపోయినా, చిన్న కష్టం అనిపించినా, మనసు బాధగా ఉన్న పేరెంట్స్ గుర్తొస్తారు కదా. నాకైతే నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా మా మదర్ గుర్తొస్తారు, నాతో పాటు ఉంటే బాగుండు అని. అందరం పూల్ నుంచి రైన్ డ్యాన్స్ దగ్గరికి వచ్చాము. ఈ రైన్ డ్యాన్స్లో కూల్ వాటర్ వస్తాయన్నమాట, చాలా బాగుండిద్ది. ఇక్కడ ఒక 10-15 మినిట్స్ ఉన్న తర్వాత ఇది స్లైడింగ్ చేద్దామని వచ్చాము. ఆ పెద్ద దాంట్లో చేయమని అంటున్నారు పిల్లలు, కానీ మాకు భయం వేస్తుంది. ఈ చిన్నదానికే ప్రాణం బిగబట్టుకొని చేస్తున్నాము. లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది అనిపించలేదు, కానీ ఈసారి మాత్రం ఎందుకో బ్రీత్ ఆగింది, చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకెప్పుడు వెళ్ళినా ఈ స్లైడింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను కదా, ఈసారి మాత్రం గట్టిగా డిసైడ్ అయ్యాను. మా ఆడబడుచుకు కూడా బ్రీత్ అందలేదంట పాపం. ఇది చేసేటప్పుడు దాని కిందే ఒక మనిషి ఉంటారు మనం పడిపోతే లేపటానికి. ఇక్కడ మేము ఇది జారుతుంటే మా పిల్లలు పెద్ద దాంట్లో జారుతున్నారనమాట. అలా జారే క్రమంలో మా చిన్నవాడికి కొంచెం దెబ్బ తగిలింది. వాడు చివరికి వచ్చేలేకే పొర్లాడనమాట. వాడు పొర్లాడు అనుకున్నాము, కానీ వాటరే తిప్పేసిందంట. పాపం చెంప దానికి గుద్దుకుంది. ఇలాంటి వాటిల్లో మనము జారేటప్పుడు కొంచెం స్కిడ్ అయినా కానీ అలానే ప్రమాదం ఉంటుంది. ఎంత ఎంజాయ్ చేస్తామో అంతే ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తాం. దీంట్లోనే మా చిన్నబ్బాయికి దెబ్బ తగిలింది. మేము పెద్దవాళ్ళని చూసుకుంటున్నాము, చిన్నవాడు కూడా దీంట్లో వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు చెప్పకుండానే వచ్చేసాడు. స్టార్టింగ్లో చిన్న దాంట్లోనే జారారు, ఈ పెద్ద దాంట్లో భయంగా ఉండి వాళ్ళు జారలేదు. జారలే అనుకున్నాము. ఇప్పుడు వీళ్ళిద్దరు జారేలేకే వాళ్ళు కూడా వచ్చారు. వెనక్కి తిరిగి చూసేలేకే దెబ్బ తగిలింది పాపం వాడికి. కాసేపు బాగా నొప్పి అన్నాడు, ఆ తర్వాత కొంచెం సర్దుకున్నాడనమాట. అదిగో నేను వాడికి దెబ్బ తగిలేలేక పరిగెత్తుతున్నాను వాడి దగ్గరికి. నొప్పి ఎక్కువగా ఉంటే చెప్పమ్మా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాను. అంతే, నాకు నొప్పి లేదేం లేదని చెప్పి మళ్ళీ ఇంకో దాని దగ్గరికి వెళ్ళాడు వాడు. నొప్పి ఉన్నా కానీ లైట్గా వాసిందనమాట. చెక్ చేస్తున్నాం ఎలా తగిలిందా అని. ఎక్కడ ఇంటికి తీసుకెళ్తామని మా దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. ఇలాంటి ప్లేసుల్లో ఎంత ఎంజాయ్గా ఉంటుందో అలానే జాగ్రత్త కూడా వహించాలి, లేకపోతే ఇలా దెబ్బలు తగులుతాయి. ఎంత పెయిన్ ఉందో పాపం ఓడ్చుకుంటున్నాడు వాడు. బాగా నొప్పిగా ఉంది, ముట్టుకుంటేనే వాడు అల్లాడిపోతున్నాడు. నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఈ వీడియో తీయటానికి 3 days టైం ఉంది. అప్పటికి కూడా వాడికి పెయిన్ ఉంది, లైట్గా వాపు ఉంది. ఇక్కడ కూడా మీకు స్టిల్స్ అవసరమా అంటే అవసరమే, గుర్తుండిపోవాలి కదా. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అనుకోకపోవచ్చు, కొంతమంది అనుకుంటారు వీళ్ళకి ఎందుకు ఇవన్నీ అని. కాలం మారే కొద్దీ మనం కూడా మారాలి, అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే ఈ జనరేషన్ని మనం అందుకోలేము. ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేసింది. ఇంత వయసు వచ్చిందంటే లైఫ్లో ఎంతో చూసుంటారు కదా, కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ వల్ల అదంతా మర్చిపోగలుగుతారు. ఇందాక నేను ఒక్కదాన్నే నుంచున్నాను కదా, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి నుంచున్నామన్నమాట. జలపాతం కింద నుంచున్నట్టే ఉంటుంది. ఆ టబ్బులో నుంచి నీళ్లు దొర్లిచ్చినప్పుడు టబ్బు నిండటానికి 10 to 15 minutes టైం ఉంటుంది. ఆ 15 minutes వేరే ప్లేస్లో ఎంజాయ్ చేస్తుంటారు. అది నిండుతుంది, టబ్బు ఊగుతుంది అనుకున్నప్పుడు దాని కిందకి అందరు వచ్చేస్తున్నారు. మేము లంచ్ చేసి వచ్చిన తర్వాత మా పిల్లలు రింగ్ కావాలన్నారు. నేను వద్దన్నాను, కానీ మా అల్లుడు కొనిచ్చుకున్నాడు. వాళ్ళు కొన్నారే కానీ వాళ్ళ రింగ్ నేను వేసుకొని తిరుగుతున్నాను. రింగ్ వేసుకోకముందు బాగా స్విమ్ చేసాము, రింగ్ వేసుకున్నాక అసలు కదలట్లేదు. అయితే ఒక కోరిక తీరింది.
5 ఫీట్ దాకా నేను వెళ్ళగలుగుతున్నా. రింగ్ వేసుకున్నాక 6.5 ఫీట్ దాకా వెళ్ళొచ్చాను. ఎందుకంటే మనం మునగం కదా, ఆ రింగును పట్టుకొని మా పిల్లలు తీసుకెళ్లారనమాట ఇద్దరు. చూసారా, నాకు ముందొక గార్డు వెనకొక గార్డు. నేను పెద్దదాన్ని అయ్యిండి వాళ్ళని కేర్ చేయటం కాదు, నన్ను చిన్నపిల్లలాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఆ పెద్దోడైతే నన్ను చంకని ఒక పక్క పట్టుకొని స్విమ్ చేస్తున్నాడు. నాకు భలే నవ్వొచ్చేసింది. వాడు బాగా హైట్ వచ్చేసాడు కదా, వాడి చేతికి నేను చాలా బొమ్మలాగున్నాను. ఈజీగా ఒక చేత్తో నన్ను క్యారీ చేసేస్తున్నాడు ఎక్కడికి తీసుకుపోవాలన్నా. స్కూల్లో కాసేపు బాల్ ఆట కూడా ఆడుకున్నాము. ఒక 1/2 అవర్ ఆడుకున్నట్టున్నాము. ఇటు సైడ్ ముగ్గురిమి, అటు సైడ్ ముగ్గురిమి డివైడ్ అయ్యాము. నా పెద్దల్లుడు పెద్ద కొడుకు నాకు, చిన్నల్లుడు నా చిన్న కొడుకు మా ఆడబడిచికి బాల్ క్యాచెస్ వేసుకుంటున్నాం అనమాట. ఎవరికన్నా బాల్ తగిలిద్దేమో అని అక్కడ గార్డు ఉంటాడు కదా, పూల్ సెక్యూరిటీ గార్డు, బాల్ తీసేసుకున్నాడు మా దగ్గర నుంచి. తర్వాత తీసుకోండి మీరు మా దగ్గర నుంచి అని. కానీ కాసేపు అయితే బాగా ఆడుకున్నాము. మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో చూసేశారు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు టైంపాస్ కేక్ కూడా తెచ్చుకొని కట్ చేసుకున్నారు. బాగా ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోయాము ఇంటికి వెళ్ళేసరికి. వెళ్ళగానే స్నానం చేసి అలా బయట చేపలు వేసుకొని అలా పడిపోయాను నేనైతే. మా చిన్నోడు ఇంకా వెళ్ళలేదు, వెళ్ళబోతూ ఆగాడనమాట. కేక్ మీద కూడా చూడండి ఏం రాపిచ్చారు, టైంపాస్ కేక్ అంట. అంతేనండి మా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ వీడియో. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నన్ను చూసి భయపడొద్దు పిచ్చిదానిలాగున్నానని. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను మా అల్లుడు ఓన్గా ఒక రీల్ తీసాము, కామెడీ రీలు. అదేంటో వినేయండి. ఇప్పుడు దొంగ 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 ఎక్కడా ఆడెవడో వచ్చిండు సింతాల్ వచ్చాడు ఆడెవడో వచ్చాడు బాత్రూంలో సింతాల్ సొట్టి